హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మన ఇంట్లో మనకి కొంచెం అగ్లీగా కనిపించే ఈ ఫ్యూజ్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా డెకరేట్ చేయాలో చూసేద్దాం. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే అక్కడ దాని మెజర్మెంట్స్ కోసం ఒక ఇంట్లో ఉన్న ఒక టాయ్స్కి వెనకాతలో ఒక కార్డ్బోర్డ్ వస్తుంది కదా, అది తీసుకున్నాను. మీరు నార్మల్ పేపర్ కూడా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ హౌస్ చేద్దామనేసి దాని మెజర్మెంట్స్తో అక్కడ మార్క్ చేసుకుని ఆ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. అంటే నేను మీకు ఫస్ట్ పేపర్ మీద అది ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను డ్రా చేసి. సో నాకు కావాల్సిన మెజర్మెంట్స్లో నేను ఆ పేపర్ మీద మార్క్ చేసుకున్నాను ఫస్ట్. అది అక్కడ హౌస్కి మెజర్మెంట్ తీసుకున్నాను కదా, నాకు అది హౌస్ కన్నా కూడా ఒక రెక్టాంగిల్లో పెడితే బాగుంటుంది అని అనిపించింది. సో నేను అలా రెక్టాంగిల్ లాగానే తీసుకున్నాను. అంటే ఒక షో కేస్ లాగా, ఒక షెల్ఫ్ లాగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. అందుకని నేను మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు అలా తీసుకున్నాను పేపర్లో. సో దాన్ని ఏం చేశానంటే నేను ఎగ్జాక్ట్గా ఆ ఫ్యూజ్ బాక్స్ ఉన్నదానికి 2 ఇంచెస్ 4 సైడ్స్లో 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి తీసుకున్నాను. ప్లస్ పైన దానికి హ్యాంగ్ చేయడానికి కూడా బాక్స్ డైరెక్ట్గా దాని మీదే హ్యాంగ్ అవుతుంది. మేక్ కొట్టాలేమో అన్న ఆలోచన కూడా అవసరం లేదనమాట. సో నేను ఏం చేశాను, లాస్ట్ నుంచి అంటే బాటంలో ఉన్న మెజర్మెంట్స్ తీసుకున్నాను ఫస్ట్ ఆ పేపర్ని. అంటే ఆ బాక్స్ మనకి ఏ సైజులో కావాలి అనేది కటింగ్స్ చేయడం కోసం మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. బాటమ్ నుంచి మెజర్ చేసి పైనుంచి మెజర్ చేసి దానికి సెంటర్ మార్క్ చేశాను ఫస్ట్. సెంటర్ మార్క్ చేసి సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఆ లైనే మనకి డోర్స్ లాగా పార్టిషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకు చక్కగా సెంటర్ చూసి మార్క్ చేసుకోండి. సెంటర్ చూసి మార్క్ చేసుకున్న తర్వాత నేను కింద నుంచి పైనుంచి 2 సెంటీమీటర్స్ డాట్స్ పెట్టుకున్నాను. అంటే లైన్స్ డ్రా చేసుకున్నాను ఈజీగా ఉండటం కోసం. ఆ 2 సెంటీమీటర్స్ మార్జిన్ వదిలేసాను అనమాట, మళ్ళీ 4 సైడ్స్ కూడా. అంటే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే సెంటర్ పార్టిషన్ డ్రా చేసుకున్నానో అక్కడి నుంచి 4 సైడ్స్ కూడా 2 సెంటీమీటర్స్ మార్జిన్ వదిలేసాను అనమాట. అంటే మనకి ఇప్పుడు లోపల స్లిట్స్ కట్స్ ఏమైనా పెట్టాలనుకున్నా కూడా మనకు ఆ 2 సెంటీమీటర్స్ మార్జిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో చూసారా, నేను అలాగా 2 సెంటీమీటర్స్ మార్క్ పెట్టుకుని లైన్ డ్రా చేసుకున్నాను. ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి మనం కట్ చేసుకోవాలన్నమాట బాక్స్ని. అదిగో చూసారా 2 సెంటీమీటర్స్, అది అక్కడి నుంచి మనం ఆ బాక్స్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కిందను కూడా 2 సెంటీమీటర్స్ మార్క్ చేశాను కదా, ఈ మధ్యలోంచి ఈ సైడ్స్ కూడా, వీటి సైడ్స్ ఏమున్నాయో అవి కూడా మార్క్ చేసేసుకుని మధ్యలో కూడా అంటే ఈ వీటికి ఉన్న ఈ సెంటర్ పార్టిషన్ మనం ఏదైతే డ్రా చేసామో ఆ సెంటర్ పార్టిషన్కి బోత్ సైడ్స్ కూడా మనం 2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు మార్క్ చేస్తున్నామంటే మధ్యలో మనం ఇలా గ్యాప్స్ కట్ చేస్తున్నాం కదా, ఆ గ్యాప్స్ కోసం అన్నమాట. అంటే మనకి అవి ఈజీగా రావడానికి. లేదు నాకు ఇలా మార్జిన్స్ పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి, ఇవంతా చాలా కష్టంగా ఉంది మెజర్మెంట్స్ చూసుకోవడానికి అనుకుంటే కనుక ఒక బాక్స్ తీసుకుని దానికి కంప్లీట్గా ఓపెన్ చేసేసి మధ్యలోకి మనం జస్ట్ ఇప్పుడు ఇలా పార్టిషన్ పెట్టాను కదా, అలా పార్టిషన్ లాగా కట్ చేసేసుకుని మధ్యలో మనం నార్మల్ ఐస్ క్రీమ్ స్టిక్స్ అయినా కూడా అంటించేసుకోవచ్చు అనమాట, మనకి అలా పార్టిషన్స్ లాగా కనిపించడానికి. కానీ నాకు అంత ఒకేలాగా కనిపించాలి, నీట్ ఫినిషింగ్ రావాలి, అంత నేను కార్డ్బోర్డ్తోనే చేయాలి అని అనుకున్నాను. కాబట్టి నేను ఇలా సింపుల్గా డాట్స్ పెట్టుకుని వాటికి మార్క్స్ చేసుకుని అక్కడికి స్లిట్ పెడుతున్నాను, అదే కట్ పెడుతున్నాను అనమాట. లేదా ఇది డిఫికల్ట్ అనుకున్న వాళ్ళు ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా యూస్ చేయొచ్చు, లేదా చాప్ స్టిక్స్, స్క్యూవర్ స్టిక్స్ ఏవైనా యూస్ చేయొచ్చు. స్క్యూవర్ స్టిక్స్ అంటే అదే మన కబాబ్స్లో స్టిక్స్ పెడతాం కదా, అవైనా కూడా యూస్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలాగని ఇది యూస్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది అంటే అది ఒక టైప్ ఆఫ్ లుక్ అనమాట. అది మనకి బాగా రాదు అని అనుకోవటానికి లేదు, అలా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అది అంటించేటప్పుడు మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని అంటించుకోవాలన్నమాట. అంటే ఈక్వల్ మార్క్స్ పెట్టుకుని దీనికి స్ట్రైట్ లైన్ వచ్చినట్టు, దానికి స్ట్రైట్ లైన్ వచ్చినట్టు అలా ఈక్వల్గా మార్క్స్ పెట్టుకుని మెజర్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి ఆ స్టిక్స్ కూడా. లేదు మనకి అలా స్టిక్స్ మెజర్ చేసుకొని కట్ చేసుకోవడం ఎందుకు అనుకుంటే కూడా ఇలాగ ఇప్పుడు నేను మార్క్ చేసుకున్నట్టు అన్ని సైడ్స్ 2 సెంటీమీటర్స్లో మార్క్ చేసుకుని దానికి మధ్యలో కూడా మనం స్లిట్స్ పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ కూడా నాకు కింద కమెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ అలాంటి వీడియోస్ ట్రై చేద్దాం. సో చూసారా, నేను అది మార్జిన్కి అటు ఇటు కూడా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత నేను 2 సెంటీమీటర్స్ డాట్స్ పెట్టుకుని లైన్స్ డ్రా చేస్తున్నాను అనమాట.
ఆ లైన్స్ దేనికి అంటే ఇప్పుడే చెప్పాను కదా మనం చిన్న కట్స్ పెడుతున్నాము, చిన్న ఓపెనింగ్స్ పెడుతున్నాము అంటే అది విండో లాగా కనిపించు ఒక పాత టైప్ విండోస్లో అథెంటిక్ ఎస్థెటిక్ లుక్ ఇవ్వటానికి అనమాట ఇవి. అందుకని అలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాము. ఇది కట్ చేసుకోవడానికి మనము ఏదైనా బ్లేడ్, నైఫ్ లేదా ప్రిసిషన్ నైఫ్ అంటారు. అంటే చిన్న బ్లేడ్ ముందరకుండి పట్టుకోవడానికి చిన్న పెన్ లాగా ఉంటుంది, పెన్ నైఫ్ అని. అలాంటివి యూజ్ చేస్తే మనకి ఈజీగా అవుతుంది అనమాట. లేదు కాదు అలాంటివన్నీ దొరకడం కష్టంగా ఉందంటే మనం నార్మల్ స్టేషనరీ షాప్స్కి వెళ్ళి చిన్నది స్టేషనరీ నైఫ్ అడిగినా కూడా ఇస్తారు. లేదా కార్డ్బోర్డ్ కటర్ నైఫ్, ఏదైనా చిన్నది నైఫ్ ఒక 20 రూపీస్ నుంచి 30 రూపీస్ నుంచి ఉంటాయి ఆ నైఫ్స్. వాటితో అయినా ట్రై చేయొచ్చు. స్పెసిఫిక్గా ఇదే నైఫ్ ఉండాలి, ఇంత షార్ప్గా ఉండాలి అనేది ఏమీ రూల్ లేదనమాట. మనం కట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం స్ట్రైట్గా ఒక లైన్లో కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది నీట్గా వస్తుంది. ప్లస్ మనకి కటింగ్స్ చేసేటప్పుడు చెయ్యి కొంచెం షివర్ అవుతుంది అనిపించినా కూడా, లేకపోతే అది మనకి స్ట్రైట్గా రావట్లేదు అని అనిపించినా కూడా, మన ఈ మెటల్ స్కేల్ ఉంటుంది కదా, ఆ మెటల్ స్కేల్తో మనం పెట్టుకుని మార్జిన్స్ కట్ చేయొచ్చు అనమాట. ఆ మెటల్ స్కేల్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్కేల్ డ్యామేజ్ అవ్వదు. మన లైన్ అదే మన కట్ స్లిట్ లైన్ ఏదైతే ఉందో అది చాలా నీట్గా వస్తుంది అనమాట. అదిగో ఈ లోపల ఈ లైన్స్ చూసారా, నేను విండోస్ లాగా లైన్స్ డ్రా చేశాను. ఆ మధ్య లైన్ ఏదైతే ఉందో దానికి ఒక 1 mm అంటే చిన్నగా ఒక చిన్నగా పైకి, చిన్నగా ఒకటి కిందకి అన్నమాట. అది యూజ్ చేసుకుని నేను అది స్లిట్ కట్ చేశాను. చూసారా అది కనిపిస్తుంది. అలా నేను చిన్నది ఆ నైఫ్ నేను తీసుకున్నాను స్టేషనరీలోనే. ఒక 35 రూపీస్ 40 రూపీస్ ఏమో పడింది నాకు. అది ఏ స్టేషనరీలో అయినా దొరుకుతుంది. అది దానికి ముందర నైఫ్స్కి చిన్న బ్లేడ్ టిప్స్ ఉంటాయి. మనకి బ్లంట్ అవుతుంది, అది మొద్దుబారిపోతుంది అనుకున్నప్పుడు ఆ ముందుది కొంచెం కట్ చేసి నెక్స్ట్ది కూడా వాడుకోవచ్చు. అయితే అది చూసారా అలా అలా నేను చిన్న కట్స్ ఏవైతే పెట్టానో ఆ కట్స్ మొత్తం అన్నిటికీ అలాగే కట్ చేశాను. అయితే వీటికి నేను ఏం బాక్స్ యూజ్ చేశాను అనుకుంటున్నారా? నార్మల్గా మన కార్డ్బోర్డ్ బాక్స్ యూజ్ చేయొచ్చు. అయితే నా దగ్గర ఎప్పటి నుంచో ఏరియల్ది ఆఫర్లో ఉందనేసి ఒక పెద్ద బాక్స్ తీసుకున్నాను. 6 లీటర్స్ 8 లీటర్స్ అనుకుంటా, 2 ప్యాకెట్స్ వచ్చింది. ఆ బాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది పారేయటం ఇష్టం లేక అలా దాచిపెట్టి ఉంచాను. అది ఎప్పటి నుంచో నా దగ్గర ఒక 4-5 మంత్స్ నుంచి ఆ బాక్స్ అలాగనే పడుంది అనమాట. సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు సడన్గా ఈ ఫ్యూజ్ బాక్స్కి కవర్ చేయడానికి వీలుగా ఏమైనా చేయొచ్చు అని ఐడియా వచ్చింది. అందుకని దాన్ని యూజ్ చేస్తూ ఇది చేస్తున్నాను అనమాట. లేదు అలాంటి బాక్స్ లేకపోతే మీరు నార్మల్ కార్డ్బోర్డ్స్, ఈ అమెజాన్ కార్డ్బోర్డ్స్ అయినా లేకపోతే నార్మల్ కార్డ్బోర్డ్స్ అయినా మీరు తీసుకుని చేయొచ్చు. ఏ అట్టముక్క తీసుకుని చేసినా కూడా సరిపోతుంది. చూసారా అలా సింపుల్గా వచ్చినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మర్చిపోకుండా కింద ఉన్న దానికి ఒక 2 సెంటీమీటర్స్ మార్జిన్ ఏదైతే పెట్టుకున్నామో ఆ మార్జిన్ వదిలేసి కట్ చేయాలి ఖచ్చితంగా. అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. అదేంటనేది మీకు ముందర తెలుస్తుంది ఈ కట్స్ చేసేటప్పుడు. ఆ మిస్టేక్ మాత్రం మీరు దయచేసి చేయకండి. ఇప్పుడు ఈ కట్స్ చేసేది చాలా కరెక్ట్గా 2 సెంటీమీటర్స్ ఓపెన్ వదులుకుని చేయండి అనమాట. చూడండి ఇప్పుడు ఇది నేను కార్డ్బోర్డ్ మీద అదే నా ఏరియల్ బాక్స్ ఏదైతే ఉందో బట్టలు ఉతుక్కునేది వాష్ డిటర్జెంట్ ఏదైతే ఉందో ఆ బాక్స్ మీద నేను ఇది సేమ్ ఇవే మెజర్మెంట్స్ నీట్గా డ్రా చేసుకుంటాను అనమాట. డ్రా చేసుకుని దానిపైన నేను ఇవి కట్ చేస్తాను. చూసారా ఎక్కడెక్కడ కట్ చేయాలి అనేది నేను మార్క్స్ పెడుతున్నాను ఆల్రెడీ. అలా మార్క్స్ పెట్టిన దగ్గరికి కట్ చేసుకోవాలి. అది ఎక్కడికి మార్క్స్ ఉన్నాయో అక్కడికి కట్ చేసుకోవాలి. అది ఓపెన్ చేస్తాం కదా సెంటర్లో, అది ఆ పాయింట్ అనమాట. అది అక్కడ మనం హోల్డ్ చేయడానికి నాబ్స్ పెడతాము, అలా ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి వీలుగా. అందుకని నేను ఈ పేపర్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ పేపర్ మెజర్మెంట్ మీరు జాగ్రత్తగా చేసుకుని పెట్టుకుని దాంతోనే మీరు కట్ చేయాలి. అది చూసారా లాంగ్ యాంగిల్లో తీసుకుంటే కనుక అది నేను చెప్పిన 6 లీటర్స్ ఏరియల్ లిక్విడ్ బాక్స్ అన్నమాట. సో ఆ బాక్స్ ఆ పేపర్ పెట్టుకుని దానికి అకార్డింగ్గా నేను డ్రా చేసుకుని ఇప్పుడు దానికి కట్ చేస్తాను అన్నమాట. నేను అది ఒక సింగిల్ స్ట్రైట్ లైన్లో కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి కట్ చేసుకోవడానికి. ఇందాక నేను చెప్పిన మిస్టేక్ ఏంటి తెలుసా? చూసారా నేను అది ఫస్ట్ లైన్కి కట్ చేసేసాను, సెకండ్ లైన్కి కదా కట్ చేయాలి.
అంటే ఫస్ట్ 2 సెంటీమీటర్స్ వదిలేసి కదా కట్ చేయాలి. అది నేను కంగారులో ఫస్ట్ లైన్‌కే కట్ చేసేసాను అనమాట. అది నేను ఇప్పుడు రియలైజ్ అవ్వలేదు కట్ చేసినప్పుడు. తర్వాత అంతా చేసేసి దానిపైన నేను డిజైన్ అంటించాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు రియలైజ్ అయ్యాను అది సపోర్ట్ లేదు అనేసి. ఈ లోపల ఇదంతా కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యాను కదా! అప్పుడు నేను దాన్ని మళ్ళీ డ్యామేజ్ ఫిక్స్ చేశాను. ఆ డ్యామేజ్ ఫిక్స్ ఎలా చేశాననేది మీకు చూపిస్తాననమాట నేను. సో చూసారా ఇలాగా చిన్నది అంటే ఒక 2 mm స్లిట్ అనమాట. మన 2 mm అంటే మనం ఏ లైన్ అయితే గీసుకున్నామో దానికి ఒక అటు, ఒక ఇటు చిన్నగా అంచనాగా, అంటే స్కేల్ పెట్టి కొలత చేయాలి అని లేదు. అంచనాగా లైన్‌కి కొంచెం పైకి కొంచెం కిందకిగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా అవన్నీ నా చేతిలో ఉంది కదా, అదే నేను అన్న ప్రిసిషన్ నైఫ్ అనమాట. అది సెట్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను, కంప్లీట్ సెట్. ఒక 500కి ఏమో తీసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు నేను తీసుకుని ఒక 5-6 ఇయర్స్ ఏమో అయింది. ఇప్పటికి కూడా అందులో ఉన్న బ్లేడ్స్తోని నేను ఏవైనా ఇలాంటి కట్స్ చేస్తున్నాను. సో అయితే ఇప్పుడు మన కట్స్ అయిపోయిన తర్వాత అది మొత్తం ఆ సైడ్స్ నుంచి బాక్స్ అంతా సెపరేట్ చేస్తాను. నాకు ఎంత కావాలి అనేది అంతకి సెపరేట్ చేసుకుంటాను అనమాట. అంటే ఆ మిడిల్ సెపరేట్ చేసుకుని బాక్స్ కూడా సెపరేట్ చేస్తాను. ఇలా బాక్స్ సెపరేట్ చేసిన తర్వాత దీనిపైన ఈ వాల్ పుట్టి ఉంటుంది కదా, అంటే మనం పెయింట్స్ వేసే ముందర వాల్స్కి వేస్తారు కదా, ఆ వాల్ పుట్టి అనమాట. దాంతో మనం చాలా క్రాఫ్ట్స్ కూడా చేస్తున్నాం ఆల్రెడీ వాల్ పుట్టితో. మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి అవి కూడా చూడండి. ఇంకా వాల్ పుట్టితో ఇంకేమైనా క్రాఫ్ట్స్ చేయాలి అని మీకు అనిపిస్తే కనుక నాకు సజెషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను వాల్ పుట్టితో కూడా క్రాఫ్ట్స్ చేస్తాను. తర్వాత ఈ వాల్ పుట్టి వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం దేనికైనా టెక్స్చర్ ఇవ్వాలి అనుకోండి. ఇప్పుడు చాలామంది ఈ టెక్స్చర్ పేస్ట్ అంటూ ఉంటారు కదా, ఆ టెక్స్చర్ పేస్ట్ కోసం మనం వాల్ పుట్టి కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్గా ఒక కోట్ ఆఫ్ వాల్ పుట్టి, చిన్న లేయర్ వాల్ పుట్టి వేసేసి దానిపైన మనం మన కలర్ వేసుకుంటే కూడా మనకి మంచి టెక్స్చర్ మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట. లేదు మనకి స్మూత్ ఫినిష్ కావాలి అనుకుంటే దానికి ఈ శాండ్ పేపర్తో శాండ్ చేస్తే స్మూత్ ఫినిష్ వస్తుంది. సో ఇది నేను ఇలా కట్ చేసిన తర్వాత దానికి చుట్టూ మాస్కింగ్ టేప్ వేసుకున్నాను అనమాట. ఈ మాస్కింగ్ టేప్ ఎందుకు వేసుకున్నానంటే, మన ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో మనం కట్ చేసేవి అవి కొంచెం షార్ప్గా బ్లంట్గా ఉంటాయి కదా, అంటే గుచ్చుకునేలాగా ఉండొచ్చు, లేకపోతే చిన్న ఎడ్జెస్ కొంచెం అందరికీ స్ట్రైట్గా వస్తుందని లేదు. నాకు కూడా స్ట్రైట్గా రాలేదు ఒక 2 చోట్ల. సో అలాంటి వాటి దగ్గర మనం అంత క్లీన్గా ఈవెన్గా కనిపించడం కోసం అనమాట ఇలా మాస్కింగ్ టేప్ అంటిస్తాం. చూసారా అలా చక్కగా మాస్కింగ్ టేప్ అంటించేసిన తర్వాత మనకు కలర్ కూడా బాగా స్టాండ్ అవుతుంది దానిపైన. చూసారా అక్కడ నేను రియలైజ్ అయ్యాను అనమాట, పైనుంచి కట్ చేసేసాను అని. ఆ సెకండ్ లైన్ నుంచి కట్ చేయాల్సింది పైనుంచి కట్ చేసేసాను అనేసి నేను ఆ మాస్కింగ్ టేప్ పెట్టిన తర్వాత రియలైజ్ అయ్యాను. అందుకు ఆ డ్యామేజ్ ఫిక్స్ చేయడానికి మళ్ళీ ఈ బాక్స్ నుంచి ఒక పీస్ కట్ చేసుకున్నాను అనమాట. ఆ పీస్ కట్ చేసుకుని అందులో నాకు కంఫర్టబుల్గా ఉన్నది, కన్వీనియంట్గా పైన నేను పెట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి వీలుగా ఉన్న పీస్ తీసుకుని దానికి కూడా మాస్కింగ్ టేప్ వేసాను. ఈ మాస్కింగ్ టేప్ వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఈ కార్నర్స్ రఫ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా చిరిగిపోయి లేదా తొందరగా పాడిపోయి, అంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అనమాట. ఇలా చింపడానికి ఈజీగానే చేస్తూ ఉంటుంది, కానీ మాస్కింగ్ టేప్ అనేది చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. అందుకనేసి మాస్కింగ్ టేప్ వేస్తాం అనమాట. చూసారా అది నేను అక్కడికి కట్ చేసి ఆ పైన ఆ ఎడ్జ్ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను అంటించాలి. చూసారా దానికి మాస్కింగ్ టేప్ ఇచ్చి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు అది దీనిపైన అంటిస్తాను అనమాట. అంటే దానికి సపోర్ట్ కూడా ఉంటుంది. పైన నేను పెట్టాలనుకున్నాను కదా, ఇప్పుడు డిజైన్కి ఏమైనా షెల్ఫ్ లాగా హోల్డర్ లాగా పెట్టాలనుకున్నాను కదా, దానికి కూడా సపోర్టింగ్గా ఉంటుంది. అక్కడ మనం ఫెవికాల్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను గ్లూ గన్ యూజ్ చేశాను. గ్లూ గన్ ఎందుకు యూజ్ చేశాను అంటే 2 రీజన్స్. ఒకటి టైం కన్స్ట్రెయింట్. ఫెవికాల్ అయితే కొంచెం టైం పడుతుంది ఆరటానికి, గ్లూ గన్ అయితే వెంటనే ఆరిపోతుంది. బట్ ఫెవికాలే స్ట్రాంగ్గా ఉంటుంది గ్లూ గన్ కన్నా. ఎప్పుడైనా మీరు ఏమైనా స్ట్రాంగ్ క్రాఫ్ట్స్ చేయాలనుకుంటే కనుక ఫెవికాలే యూజ్ చేయండి. గ్లూ గన్ అయితే ఇమ్మీడియట్గా అంటుకోవటానికే తప్ప అది అంత స్ట్రాంగ్గా ఉండదు గ్లూ గన్ అనేది. తర్వాత నేను సెకండ్ రీజన్ ఏంటంటే, నేను ఎలాగైనా దానిపైన మళ్ళీ మాస్కింగ్ టేప్ వేస్తాను, వాల్ పుట్టి పెడతాను. సో ఎలాగైనా అది స్ట్రాంగ్గా ఆల్రెడీ పట్టేసి ఉంటుంది అనమాట ఈ వాల్ పుట్టి వల్ల, మాస్కింగ్ టేప్ వల్ల. సో గ్లూ గన్ జస్ట్ ఇన్ కేస్ అక్కడ ఆ గ్లూ ఊడిపోయినా కూడా అది పైన మాస్కింగ్ టేప్ వాల్ పుట్టి ఏదైతే ఉందో అది కవర్ చేస్తుంది, అది సెపరేట్ అవ్వదు ఆ పార్ట్.
అందుకనేసి నేను కొంచెం టైం సేవ్ చేయడం కోసమని గ్లూ గన్ యూజ్ చేశాను. ఈ పైన ఇది చూసారా, నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. అంటే మనం ఇప్పుడు ఈ పైన షెల్ఫ్ లాగా ఏదైతే పెట్టాలనుకున్నామో దానికి కొంచెం చిన్న డిజైన్ పెడదాము, మరి ప్లెయిన్గా ఉన్నట్టు కాకుండా అనేసి నేను ఇది తీసుకున్నాను. సో దీనిపైన మన నార్మల్ జంతు బామ్ ఉంటుంది కదా, ఆ జంతు బామ్ పైన ఉన్న క్యాప్తో అనమాట. అంతే, లేదు మీ దగ్గర కాయిన్ ఉంటే కూడా చిన్న ప్లేట్, చిన్న సర్కిల్ ఐటెం ఏదైనా ఉన్నా, మీ పాప లేదా పిల్లలు వాళ్ళ బ్యాంగిల్స్ ఉన్నా ఏమైనా అవి అట్లా ఏమైనా ట్రై చేయొచ్చు. నాకు పక్కన జెండు బామ్ దొరికింది, సరే వెంటనే దాన్ని క్యాప్ తీసి నేను ట్రై చేసేసాను. సో అలా ఈజీగా అది ఆ కింద ఉన్నది కటింగ్ మ్యాట్ అంటారు దాన్ని. అది నేను ఒక 375 380 ఏమో తీసుకున్నాను 5-6 ఇయర్స్ బ్యాక్. అది ఇలాంటి కటింగ్స్ ఏమైనా చేయడానికి, మార్కింగ్స్ ఏమైనా చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే కింద మన టేబుల్ ఏదైతే ఉందో అది పాడవకుండా ఈ మ్యాట్ మీద కటింగ్స్ అవి చేయొచ్చు. తర్వాత ఇది చాలా సాఫ్ట్గా ఉంది పైన లేయర్, అందుకని నేను దాన్ని కొంచెం శాండ్ పేపర్తో శాండ్ చేసినట్టు చేశాను అనమాట. అంటే కొంచెం గ్లూ అది బాగా పట్టి స్టిక్ అవ్వడం కోసం అలా నేను గ్లూ గన్ పెట్టి మళ్ళీ అంటించాను. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి గ్లూ గన్తోనే అంటించాను. అదే ఇప్పుడు చెప్పాను కదా, నేను పైన వాల్ పుట్టి మాస్కింగ్ టేప్ ఎలాగో పెడతాను కాబట్టి గ్లూ గన్ తోటి అంటించాను అనమాట, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. అంటే ఆ వాల్ పుట్టి మళ్ళీ అందు లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ అది లూజ్ అవుతుందేమో, లేకపోతే సరిగా స్టిక్ అవ్వదేమో అనేసి గ్యాప్స్ లేకుండా గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేశాను అనమాట. ఈ మధ్య నాకు బాగా కోల్డ్ అయింది, అందుకనే మధ్య మధ్యలో అలా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. సో ఇలా అంటించేసిన తర్వాత దీనిపైన నేను ఇప్పుడు వాల్ పుట్టి వేస్తాను అనమాట. ఆ వాల్ పుట్టిలో నేను నార్మల్ ఏషియన్ పెయింట్స్ తీసుకున్నాను. దీనిలో నేను కొంచెం ఫెవికాల్ కలిపాను అండ్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కలిపాను అనమాట. ఎక్కువ వాటర్ కలిపేస్తే అది చాలా పల్చగా అయిపోతుంది. మనం కార్డ్బోర్డ్ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది పల్చగా అయిపోతే కనుక కార్డ్బోర్డ్ తడిచి ముద్దయి మన క్రాఫ్ట్ షేప్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం అది కొంచెం థిక్గానే కలపాలి. థిక్గా కలిపితేనే మనకి దాంతో వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది అన్నమాట. పల్చగా అయితే అది జారిపోతున్నట్టు కారిపోతున్నట్టు అయిపోతుంది. అదిగో చూసారా, నేను అది థిక్గా కలిపాను. ప్లస్ దీన్నే మనం ఇంకొంచెం థిక్గా కలిపి ఈ కోన్ తయారు చేస్తారు కదా, మెహందీ కోన్స్ లాగా, అలా కోన్స్లో వేసుకుని లిప్పన్ ఆర్ట్ కూడా చేయొచ్చు వీటితో. అంటే ఇప్పుడు క్లేతో చేయటం కొంచెం కష్టం అనుకునే వాళ్ళు ఇది కూడా చేయొచ్చు అన్నమాట. అది కూడా నేను చూపిస్తాను మన ఫ్యూచర్ క్రాఫ్ట్స్లో, అంటే అప్కమింగ్ క్రాఫ్ట్స్లో. అది కూడా ఇలా కోన్ ఎలా తయారు చేసుకుని కోన్లో ఇది పెట్టి లిప్పన్ ఆర్ట్ ఎలా తయారు చేయాలి. ఒకవేళ కోన్ తయారు చేయడం రాకపోతే దానికి ఇంకో ఆప్షన్ ఏంటి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్యూచర్ క్రాఫ్ట్స్. చూసారా, అది నేను మొత్తం పెట్టి ఒక ఫుల్ డే వదిలేసాను, అబౌట్ 24 hours వదిలేసాను. వదిలేసి నెక్స్ట్ డే దాన్ని కొంచెం శాండ్ పేపర్తో శాండ్ చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కడెక్కడ రఫ్గా ఉంది అనేది అదంతా పోవటానికి. ఇప్పుడు ఈ ప్యాలెట్ నైఫ్స్ అంటారు, అంటే మన సిమెంట్ పనిచేసే తాపి ఉంటుంది కదా, అలా ఉంటాయి అనమాట, చిన్న చిన్నవి క్రాఫ్ట్వి. అది నా దగ్గర ఉండేది సెట్, నాకు దొరకలేదు. ఈ మధ్యన నా క్రాఫ్ట్ రూమ్ అటు ఇటు షిఫ్ట్ చేయడంలో అది ఎక్కడో పెట్టేశాను, అది దొరకలేదు. అది ఉండుంటే ఇంత రఫ్ ఎడ్జెస్ వచ్చి ఉండేది కాదు, చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. అంటే స్పూన్ లాగా ఉంటుంది, అది పల్చగా స్పూన్ లాగా ఉంటుంది, దాంతో బాగా వస్తుంది. కానీ అది నా దగ్గర లేక నేను నార్మల్ టూల్స్తో చేయటం వల్ల ఎక్కువ రఫ్ ఎడ్జెస్ వచ్చాయి. బట్ అదర్వైజ్ ఇలా రఫ్ ఎడ్జెస్ వచ్చినా కూడా మనం ఇలా శాండ్ పేపర్తో శాండ్ చేసుకోవచ్చు అనమాట. అలా శాండ్ చేసుకుని దానికి కలర్స్ చేసుకోవాలి. నేను చాక్ పెయింట్స్ తీసుకున్నాను కలర్ చేయడానికి. నేను అది కెమెరా మీద వాటర్ డ్రాప్ ఉంది, నేను అది నోటీస్ చేయలేదన్నమాట. అందుకు కొంచెం విజన్ అలా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి దాన్ని. సో నా కొడుకు సెలెక్ట్ చేశాడు కలర్స్, చాక్ పెయింట్స్లో నా కొడుకు సెలెక్ట్ చేశాడు, ఈ 2 కలర్స్ వేయి మమ్మీ అని. సో తను సెలెక్ట్ చేసిన కలర్స్ని నేను తీసుకున్నాను అనమాట. తీసుకుని దానికి మళ్ళీ ఆ 2 కలర్స్ వేస్తే అంత బ్రైట్ ఆర్ అంత క్యాచీ లుక్ రాలేదనేసి నేను మళ్ళీ కొంచెం షేడ్స్ మిక్స్ చేశాను. ఆ 2 కలర్సే హైలైట్ చేయడానికి దానిపైన చిన్న షేడ్స్ మిక్స్ చేశాను అన్నమాట. ఇలా నేను పెయింట్ చేస్తూ ఉంటే నా కొడుకు కూతురు వచ్చేసారు, వాళ్ళు కూడా పెయింట్ చేస్తాను. సో నాకు తప్పలేదన్నమాట, నా కొడుకు ఇచ్చాను పెయింటింగ్ చేయమని. తను కూడా నాకు హెల్ప్ చేశాడు.
లిటిల్ మాస్టర్ వచ్చి హెల్ప్ చేస్తారు చూడండి నెక్స్ట్. అది నా ఛానల్లో నా కొడుకు చేసిన చాలా క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, చాలా వీడియోస్ క్రాఫ్ట్స్ అవి కూడా ఉన్నాయి. మీరు ఒకసారి అవి చెక్ చేయండి. చిన్నపిల్లలకి సంబంధించి మీకు ఏమైనా క్రాఫ్ట్స్ వీడియోస్ కానీ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు నాకు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చూపిస్తాను. మా అబ్బాయి కూడా క్రాఫ్ట్స్ చాలా ఇష్టం అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నేను అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే మా అబ్బాయి క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ మీద. తను కూడా క్రాఫ్ట్స్ ఎక్కువ చేస్తాడు అనేసి తన క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ మీద నేను అసలు ఈ వీడియోస్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ తనకి స్కూల్ అది కొంచెం ఎక్కువ హెక్టిక్ అది అవ్వటం వల్ల కొంచెం నేను నా క్రాఫ్ట్స్ నావి ఎక్కువ ఉన్నాయన్నమాట ఇందులో. తనవి కూడా ఉన్నాయి మధ్య మధ్యలో, బట్ ఎక్కువగా నావే ఉంటాయి. సో ఇది చూసారా, అలా పెయింట్స్ వేసేసిన తర్వాత అవి నా పాత జ్యువెలరీలో ఉన్నవి 2 తీసేసి అవి అక్కడ అంటించాను అనమాట. అంటే హోల్డర్స్ లాగా, మన డోర్ నాబ్స్ లాగా అనమాట. గ్లూ గన్ తోటి అంటించాను. అంటించేసి దాన్ని ఒక 5 to 7 minutes డ్రై అవటానికి ఉంచేసాను. అంత టైం పట్టదు గ్లూ గన్ది, బట్ స్టిల్ జస్ట్ అలా ఉంచాను అనమాట. ఉంచేసి అదిగో మన ఫ్యూజ్ బాక్స్ ఉంది కదా, దానిపైన అలా పెట్టేసాను. సో మీకు ఎలా అనిపించిందండి ఇది వీడియో? మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.